ఒక శిశువుకి జన్మనివ్వడానికి కూడా పాసిబిలిటీస్ తగ్గిపోయాయి. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, లేకపోతే ఎక్సెసివ్ కాఫీ తీసుకోవడం కానివ్వండి, స్ట్రెస్ ఎక్కువైపోవడము, ప్రతి 6 దంపతుల్లో ఒకరికి సంతానం లేకుంటుంది. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే ఒక ఫిమేల్కి యూ మేట్ లాఫ్ బట్ ఇట్ ఈస్ ఎర్లీ 20s. మన చుట్టూ ఉండే కెమికల్స్ మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని చాలా పాడు చేస్తున్నాయి. మనం ఇప్పుడు అందరం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో తాగుతాం కదా, దట్ హ్యాస్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. కలిసిన తర్వాత వీర్యం బయటకు వచ్చేస్తుందండి, దీనివల్ల మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదా అంటారు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం కిడ్స్ని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఒకటి పెట్టేసుకొని ఒక చార్ట్ పెట్టుకొని ఒక డైట్, ఒక ప్రిన్సిపల్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అవాయిడ్ చేయాలని ఎట్లా పెట్టుకుంటారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మెకానికల్గా అయిపోకూడదు. అది ఇట్స్ లైక్ లవ్ అండ్ బాండింగ్ లాగా ఉండాలి, కానీ అదేదో ఒక మెషిన్ లాగా అట్లా చేయకూడదు అనమాట. మేడం, లూబ్రికెంట్స్ గురించి ఏమంటారు? మార్కెట్లో దొరికే చాలా వరకు లూబ్రికెంట్స్ స్పర్మ్ని చంపేస్తాయి. చాలా మంది జిమ్కి వెళ్ళే వాళ్ళని అడుగుతుంటారు, నువ్వు ప్రోటీన్స్ తీసుకుంటున్నావా, సప్లిమెంట్స్ తీసుకుంటున్నావు అని అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారు? వాళ్ళు తీసుకునే సప్లిమెంట్స్లో ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అని ఉంటాయండి. అదేంటి, మజిల్ బిల్డ్ చేయడానికి. బ్రెయిన్కి ఏం సిగ్నల్ అందుతుంది? టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ జరుగుతుంది అని సిగ్నల్ అంది. అసలు న్యాచురల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని బంద్ చేస్తుంది. న్యాచురల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ బంద్ అయినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ బంద్ అయిపోతుంది. 90% వరకు పడిపోతుంది స్పర్మ్ కౌంట్. అండ్ అది ఆపేసిన తర్వాత కూడా నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు రీగెయిన్ అవ్వడానికి. కొంతమందికి పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. ఐవీఎఫ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడికి రావడానికి రైట్ టైం ఏంటి? ఐవీఎఫ్ అంటే ఇది ఏంటంటే, ఒక్కొక్క అండం చుట్టూ వేలాది సంఖ్యలో స్పర్మ్ ఉంచుదాం అనమాట. అందులో ఏంటి, బెస్ట్ స్పర్మ్ వెళ్ళి అండంతో కలుస్తుంది. బాడీలో ఎలా అయితే జరుగుతుందో ఇదే ల్యాబ్లో జరుగుతుంది. ఇప్పుడు మేల్కి మనకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, అట్లా ఉందనుకోండి, అప్పుడు మనమే ఒక్కొక్క స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క అండంలోకి ప్రవేశపెడతాం. ఇది ఎంతవరకు సెక్యూర్ అంటారు? ఇప్పుడు ఐవీఎఫ్ అనగానే చాలా మందికి ఏంటంటే అపోహ, ఓకే పిండం తయారు చేసేసి లోపల పెట్టేస్తున్నాం, ఎందుకు 100% రావట్లేదు అని అడుగుతారు. 1990కిను ఇప్పటికి పోలిస్తే దే సెడ్ 50% డ్రాప్ ఇన్ ద స్పర్మ్ పారామీటర్స్. అండ్ వాళ్ళ ప్రెడిక్షన్ ఏంటంటే 2049, 2050కి అసలు 0 కౌంట్లు ఎక్కువ మందికి వస్తాయి అనేది. సో ఇది తెల్లవక్క తీసుకుంటారు. అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే, దయచేసి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. జనరల్ ఈ రోజుల్లో చాలా మందిని చూస్తున్నామండి, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టట్లేదంటూ ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే ఐవీఎఫ్ దగ్గర కూడా వెళ్తున్నారు. బట్ ఒకప్పుడు కాలంలో మనం చూస్తే చాలా మంది న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎంతో మంది పిల్లలకు కూడా జన్మనిచ్చే తల్లుల్ని మనం చూసాం. బట్ ఇవాళ సొసైటీ ఎంత మోడర్న్గా, ఎంత టెక్నాలజీకి అప్డేట్ అయిపోయిందంటే, పిల్లల్ని కనడానికి కూడా ఐవీఎఫ్ అనే పద్ధతిని చూస్ చేసుకుంటున్నారు. మరి ఐవీఎఫ్ పద్ధతిలో ఎన్నో డౌట్స్ మన మైండ్లో ఉంటాయి కదా, మరి ఆ డౌట్స్కి సరైన సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆ సమాధానం కోసమే మన ముందర ఒక డాక్టర్ ఉన్నారండి, డాక్టర్ విద్యాలత అట్లూరి గారు. ఐవీఎఫ్ కి సీనియర్ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవాలి. మరి ఐవీఎఫ్ గురించి అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రతి ఒక్క ఇష్యూ గురించి కూడా మన ఫేవరెట్ డాక్టర్ అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో సుధీర్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో హ్యాపీ మేడం. బిజీ ఉండి కూడా లైక్ మీ టైం ఇచ్చి చాలా విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చినందుకు. సో ఫస్ట్ థింగ్ మేడం, ఒకప్పుడు సొసైటీని చూస్తే అంటే లైక్ మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అడుగుతుంటాం, ఎంతమంది పిల్లలు అంటే మాకు 7 మంది ఉండేవాళ్ళు, ఒకరు చనిపోయారు, 6 మంది బ్రతుకున్నామంటారు. బట్ ఈరోజు ఒక శిశువుకి జన్మనివ్వడానికి కూడా పాసిబిలిటీస్ తగ్గిపోయాయి. దీనికి మెయిన్ రీజన్ ఏమంటారు? మారుతున్న జీవన శైలి. ఏమవుతుందంటే, మన తాత ముత్తాతల కాలంలో వెరీ రైట్లీ మీరు పాయింట్అవుట్ చేసినట్టు, మన తాత ముత్తాతల కాలంలో వెళ్తే వాళ్ళ జీవన శైలి కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. తొందరగా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, తొందరగా పిల్లల్ని కనేవాళ్ళు, అండ్ వాళ్ళకి శుభ్రమైన గాలి ఉండేది. ఇలా పొల్యూషన్ అది చాలా తక్కువ ఉండేది. అలాగే శుభ్రమైన ఆహారం, కల్తీ లేని ఆహారం తినేవాళ్ళు. అప్పుడంతా సేంద్రియ వ్యవసాయం ఉండేది. ఇప్పుడంతా మనకు పెస్టిసైడ్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే కాకుండా వాళ్ళకి ఉమ్మడి కుటుంబాల వల్ల స్ట్రెస్ వాల్యూస్ అనేది కూడా, స్ట్రెస్ లెవెల్స్ కూడా తక్కువ ఉండేది వాళ్ళకి. సో ఈ టెక్నాలజీ, ఈ మొబైల్స్ అవన్నీ అప్పుడు లేవు. సి అండ్ ఆల్సో వాళ్ళు కాయ కష్టం ఎక్కువ చేసేవాళ్ళు, ఊబకాయం అనేది చాలా తక్కువ ఉండేది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, మన మోడర్న్ ఎరాలో మన అందరం కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నాం. సో ఏంటి,
మ్యారేజెస్ అనేది డిలే చేసేస్తున్నాము. అలాగే మ్యారేజ్ చేసుకున్నా కానీ ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేస్తున్నాం. అవును. అండ్ మనకి ఈ హ్యాబిట్స్ అనమాట, ఎన్వైరన్మెంట్, మనకి స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, లేకపోతే ఎక్సెసివ్ కాఫీ తీసుకోవడం కానివ్వండి, స్ట్రెస్ ఎక్కువైపోవడము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి అనమాట మనకి. అండ్ టెక్నాలజీ మంచిదే, కానీ దాన్ని ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి అనేది మనం తెలుసుకోవాలి. బట్ ఈ ఐవీఎఫ్ కూడా అంటే నాకు తెలిసి నేను బీటెక్ ఏజ్ వరకు కూడా ఐవీఎఫ్ అనేది ఒకటి ఉంటుందని తెలియదు మేడం. లైక్ అంటే ఒక చిన్న చేంజ్ నుంచి స్టార్ట్ అయింది, అంటే 1% 2% లాగా. బట్ ఈ రోజు ఇంత డ్రమాటిక్గా ఎక్స్పాండ్ అయింది మార్కెట్లో. ఇది ఎంతవరకు సెక్యూర్ అంటారు? అంటే ఒకటండి సుధీర్, ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్ఫర్టిలిటీ అనేది, సంతానలేమి అనేది బాగా పెరిగిపోతుంది. మన WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2023లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. అది దే ఆర్ రియలీ కన్సర్న్. ఎందుకంటే ఇంత పెరిగిపోతుంది. ఇప్పుడు ఇదివరకు కన్నా ఇప్పుడు ఏంటంటే ప్రతి 6 దంపతుల్లో ఒకరికి సంతానలేమి ఉంటుంది. అంత ఇదిగా ప్రాబ్లం పెరిగిపోతుంది. సో దానివల్ల మనకి అంటే ఐవీఎఫ్ ఒక్కటే ట్రీట్మెంట్ కాదు, సంతానలేమికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇలా మనకి మెయిన్ ఏంటంటే ఏజ్ పెరిగిపోవడం వల్ల అక్కడ ల్యాండ్ అవుతున్నారు అనమాట. అది ప్రాబ్లం. మరి దీంట్లో ఒకటి అంటారు కదా మేడం, ఫర్టిలిటీ, ఇన్ఫర్టిలిటీ అనేసి. ఫర్టిలిటీ అంటే మా అందరికి అర్థమవుతుంది. ఇన్ఫర్టిలిటీ అంటే బేసిక్గా తెలుగులో సంతానలేమి అంటాం. సంతానలేమి అని ఎప్పుడు అంటాము అంటే, ఒక దంపతులు సంవత్సరం పాటు ఎలాంటి గర్భ నిరోధక పద్ధతులు పాటించకుండా రెగ్యులర్గా కలుస్తూ, అంటే రెగ్యులర్గా అంటే వారానికి 2-3 సార్లైనా కలుస్తూ ఉన్నా కానీ మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సంతానలేమి అంటాం. అది ఇన్ఫర్టిలిటీ అన్నమాట. అండ్ ఈ రోజు ఉన్న వాళ్ళని మీరు చాలా మందిని చూస్తుంటారు. సో బేసిక్గా ఈ కపుల్స్లో ఎక్కువగా మీరు చూసే డ్రాబ్యాక్స్ ఏంటి? అదే డ్రాబ్యాక్స్ అంటే అదే అండి సుధీర్, నేను చెప్పాను కదా, ఈ లేట్ మ్యారేజెస్ పోస్ట్పోన్ చేయటము, ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయటము, అండ్ స్ట్రెస్ చాలా పెరిగిపోయింది మోడర్న్ ఏరాలో. ఆ స్ట్రెస్ని కరెక్ట్గా అడ్రస్ చేయకపోవడం. స్ట్రెస్ అసలు మేల్ అండ్ ఫీమేల్ బోత్ పార్ట్నర్స్లో ఇన్ఫర్టిలిటీ అనేది రిలేషన్ ఉంటుంది అనమాట. అండ్ హ్యాబిట్స్ మనకి తర్వాత ఏంటి, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, రిక్రియేషనల్ డ్రగ్స్ కానీ. అండ్ యూ వోంట్ బిలీవ్ సుధీర్, దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్. మన చుట్టూ ఉండే కెమికల్స్ మన రిప్రొడక్టివ్ సిస్టమ్ని చాలా పాడు చేస్తున్నాయి. అవేంటంటే యాజ్ సింపుల్ యాజ్ ప్లాస్టిక్స్. మనం ఇప్పుడు అందరం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో తాగుతాం కదా, దట్ హ్యాస్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్. అండ్ మన ఇంట్లో కూడా జస్ట్ ప్లాస్టిక్ మైక్రోవేవ్లో పెట్టుకుని వేడి చేసుకోవడము, ప్లాస్టిక్ బాటిల్స్ వాడడము, కంటైనర్స్ వాడడము, తర్వాత నాన్ స్టిక్ కుక్వేర్ ఎక్కువ వాడటము, ఈ మళ్ళీ మనం కొనుక్కునే ప్రోడక్ట్స్, క్లీనింగ్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే కాస్మెటిక్స్, వాటిల్లో కూడా మనకి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉంటాయి. 3 మెయిన్ చెప్తాను. ఒకటి ఏంటంటే పారాబెన్స్ అంటారు, ఒకటి థాలేట్స్ అంటారు, ఒకటి BPA. మనం ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ ఏదైనా ఆ 3 ఉన్నాయా ఏంటనే చూసుకుని కొనుక్కోవడం బెటర్ అనమాట. ఆ రకంగా మనం తగ్గించుకోవచ్చు ఎక్స్పోజర్ అనేది. బట్ అంటే కొంతమందిని చూస్తుంటాము, ఎంత ఫిట్గా ఉన్నా, బాగా తయారవుతున్నా, డైలీ యాక్టివిటీస్లో 100% కనిపిస్తున్నా స్పమ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ దానివల్ల కూడా ఈ ఎఫెక్ట్ వస్తుంది, పిల్లలు పుట్టకపోవడం అంటారు. నిజమేనా? నిజమేనండి. అంటే మనం మంచిగా ఫిట్గా మెయింటైన్ చేసుకున్నా, అండ్ దాంట్లో కూడా ఒక 2 ఉన్నాయి నేను చెప్తాను. మనకు మంచిగా ఉన్న మన చుట్టూ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అనేది కూడా మన మీద ప్రభావం చూపుతుంది కదా. ఇప్పుడు మనం ఎంత మెయింటైన్ చేసినా కానీ మనం కల్తీ ఆహారం తింటున్నాం అనుకోండి, పెస్టిసైడ్స్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు కూరగాయలు, అదొకటి. తర్వాత ఏంటి, ఈ పొల్యూషన్ ఎక్కువైపోయింది, తర్వాత స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఈ ఫ్యాక్టర్స్ అని నేను చెప్పినప్పుడు ఇందాక ఎండోక్రైన్ డిస్రప్టర్స్, అవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదన్నమాట. సో అండ్ ఇంకొకటి, వి అండర్మైన్ దిస్ స్లీప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సుధీర్. స్లీప్ మనం 7 to 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ ఉండాలి ఎవ్రీడే. అది కూడా మనకి ఏంటంటే మోడర్న్ ఎరాలో స్ట్రెస్, మన డెడ్ లైన్స్, వాటితో we tend not to attend that factor. అండ్ ఈ బేసిక్గా ఐవీఎఫ్ కంటే ముందు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ చాలా చూసేవాళ్ళం కదా మేడం. సో ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ మీరు అన్నట్లు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల తగ్గిపోయిందని అనుకోవచ్చు, కానీ ఇంకా ఏ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంటాయి? ఈ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ ఏంటంటే కపుల్కి ఫస్ట్ అసలు ఫర్టైల్ పీరియడ్ ఏంటి అనేది తెలిసి ఉండాలన్నమాట. అసలు ఫస్ట్ మనకి అసలు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని తెలుసుకుంటే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గర్భసంచి, ఇది ఫెలోపియన్ ట్యూబ్స్, ఇది ఓవరీస్ అనమాట. సో ఎవ్రీ మంత్ ఏమవుతుంది, ఈ ఓవరీ నుంచి కానీ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఫెలోపియన్ ట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ 24 hours ఎగ్ సజీవంగా ఉంటుంది. ఒక 5 days లోపు కనుక ఇంటర్ కోర్స్ జరిగితే స్పర్మ్ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎగ్తో కలిసి
మనకి ఫర్టిలైజేషన్ జరిగితే పిండం అనేది ఫామ్ అవుతుంది. ఈ పిండము 5 days డివైడ్ అయ్యి 5 days తర్వాత వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో మనకి ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా ప్రెగ్నెన్సీ రాదు, మనకి ట్యూబ్స్ మూసుకుపోయినా ప్రెగ్నెన్సీ రాదు. ఎగ్ స్పర్మ్ కలిసేదానికి ఆస్కారం లేదు కదా. తర్వాత స్పర్మ్కి ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ కలిసే కెపాసిటీ లేకపోయినా ప్రెగ్నెన్సీ రాదు. అలాగే గర్భసంచులు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ప్రెగ్నెన్సీ రాదు. ఇది కాకుండా మేజర్ ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్. మనకి ఇప్పుడు మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవ్రీ 2 to 3 months ఫ్రెష్ స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, ఫ్రెష్ బ్యాచ్ వస్తుంది. కానీ ఆడవాళ్ళకి అలా కాదు. ఆడవాళ్ళు ఏంటంటే తల్లి గర్భం నుంచే కొన్ని అండాలతో పుడతారనమాట. సో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆడ శిశువుకి 20 weeks ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు తనకి 6 to 7 million eggs ఉంటాయి లోపల ఓవరీస్లో. పుట్టగానే దట్ నెంబర్ రెడ్యూసెస్ టు 1 to 2 million. అప్పటికే అంత రిడక్షన్ జరుగుతుంది. ప్యూబర్టీ ఏజ్కి వచ్చేసరికి తనకి 300 to 400,000 eggs మిగులుతాయి అనమాట. సో మనకి మెనోపాజ్ దగ్గరికి వచ్చేసరికి 1000 eggs. అలా ఎవ్రీ మంత్ మనకి ఎగ్ కౌంట్ అనేది పడిపోతూ ఉంటుంది. అదే కాకుండా క్వాలిటీ అనేది కూడా పడిపోతూ ఉంటుంది అనమాట. మెయిన్గా ఏంటంటే 35 years దాటిన తర్వాత డ్రాస్టిక్ డిక్లైన్ ఉంటుంది ఎగ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ. సో ఈ ఫ్యాక్టర్స్ అనేది చాలా ఉంచుకోవాలి. అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇదివరకటి రోజుల్లో మేల్ ఫర్టిలిటీ అనేది అంత ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, మారుతున్న జీవన శైలిని బట్టి అది కూడా ఎక్కువైంది. అండ్ ఇదివరకట్లో మేల్ ఏజ్ని అంత ఎంఫసైజ్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మేల్ ఏజ్తో కూడా రిలేషన్ ఉంది. 40 years తర్వాత కూడా స్పర్మ్ క్వాలిటీ పడుతోంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు అన్న ప్రకారం చూస్తే ఈ రోజుల్లో కొంతమందిని చూస్తున్నాం మేడం, ట్రెండ్ అని చెప్పేసి 35కో 36కో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అంటే ఆఫ్టర్ 36 కానీ నియర్ టు 40 ఉన్న వాళ్ళు పిల్లల్ని కనాలనుకోండి, కన్నారనుకోండి, ఆ పిల్లలకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది సుధీర్. సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటే జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఏజ్, ఫీమేల్ ఏజ్ పెరిగే కొద్దీ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అంటారు కదా, అదేంటంటే మామూలుగా 35 years వాళ్ళకి 1 in 350 ప్రెగ్నెన్సీస్లో వస్తుంది. అదే 38కి వచ్చేసరికి 1 in 150, 40కి వచ్చేసరికి 1 in 100. అట్లా నీకు రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది, జన్యుపరమైన ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. అందుకనే మిస్క్యారేజెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే ఒక ఫీమేల్కి, యూ మేట్ లాఫ్ బట్ ఇట్ ఈస్ early 20s. Early 20s is the right age to conceive. Female. But having said that, and I would say first pregnancy at least 30 లోపు అయిపోవాలండి. 30 లోపు అయిపోవాలి. Male ki also that good age is under 30 is what I would say. Ante best age ante, but they have a little bit more leeway than females. Ante 35-40 వరకు పర్వాలేదు. ఓకే. అండ్ ఇక్కడ కూడా చూస్తుంటాం మేడం, అంటే ఇప్పుడున్న జనరేషన్ మ్యారేజెస్ అన్ని మీరు చూడొచ్చు, హస్బెండ్కి వైఫ్కి ఆల్మోస్ట్ 5 years 3 years ఇట్లా గ్యాప్ పెట్టి మరి పెళ్లి చేస్తుంటారు. సో దీంట్లో ఏమన్నా పిల్లలకు సంబంధించిన విషయం కూడా ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటుందా? గ్యాప్ ఐ డోంట్ థింక్ దట్ విల్ మేక్ అ డిఫరెన్స్. అంటే ఫీమేల్ యూజువల్ గా తక్కువే ఉంటుంది కదా ఏజ్. ఆ గ్యాప్ పెట్టినప్పుడు కొంతమంది ఈక్వల్ ఏజ్ కూడా లవ్ చేసుకోండి పెళ్లి చేసుకుంటారు. దట్స్ ఓకే. యాజ్ ఐ సెడ్, యాజ్ దే ఫాల్ ఇంటూ దట్ ఏజ్ బ్రాకెట్ ఇట్స్ ఓకే. ఈక్వల్ ఏజ్ అయినా గ్యాప్ ఉన్నా ఇట్ డజంట్ మ్యాటర్. యాజ్ దే అంటే మేల్కి ఏజ్ under 40 అండ్ ఫీమేల్కి ఏజ్ under 30. అండ్ ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ under 35 అట్లా ఉన్నప్పుడు ఓకే. ఓకే. అండ్ ఈ రైట్ ఏరియాలో కూడా నేను ఒకటి గమనించాను మేడం, చాలా మంది ఏంటంటే మేము కిడ్స్ని ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి ఒకటి పెట్టేసుకొని ఒక చార్ట్ పెట్టుకొని ఒక డైట్, ఒక ప్రిన్సిపల్, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అవాయిడ్ చేయాలన్నట్లు పెట్టుకుంటారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అది మంచిదే కదా సుధీర్. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అవాయిడ్ చేయడం వల్ల మంచిదే కదా. అంటే హెల్దీ ఎంబ్రియోస్ వస్తాయి, హెల్దీ స్పర్మ్, హెల్దీ ఎగ్ వస్తుంది కదా. మనకి ఎగ్ స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరంగా ఉండడమే కదా. అది మంచిదే. కాకపోతే ఏంటంటే వాట్ ఐ ఫీల్ ఇస్ మెకానికల్గా అయిపోకూడదు. అది ఇట్స్ లైక్ లవ్ అండ్ బాండింగ్ లాగా ఉండాలి, కానీ అదేదో ఒక మెషిన్ లాగా అట్లా చేయకూడదు అనమాట. ఇప్పుడు నేను ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. నేను యూకేలో ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక్కడ కూడా కపుల్స్ వచ్చి అంటే కన్సల్టేషన్ రూమ్లో వాదించుకోవడం చూశాను కొంతమంది కపుల్స్ని. ఎలా అంటే ఇప్పుడు ఫర్టైల్ పీరియడ్ ఉంది, ఆ ఓవ్యులేషన్ డే రోజు ఈయన లేరు, బయటకు వెళ్ళిపోయారు, ఈ సైకిల్ వేస్ట్ అయిపోయింది అట్లా అనుకుంటారు. కానీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టు ఎగ్ అనేది 24 hours సజీవంగా ఉంటుంది, కానీ స్పర్మ్ అనేది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్లో 5 days వరకు సజీవంగా ఉంటుంది. సో ఫర్టైల్ పీరియడ్ అనేది 5 days లీడింగ్ అప్ టు ఓవ్యులేషన్. ఇప్పుడు ఒకరికి రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది అనుకోండి,
అనుకోండి, 28 డే సైకిల్ అనుకోండి, యూజువల్గా ఓవ్యులేషన్ అనేది 14 days బిఫోర్ నెక్స్ట్ పీరియడ్ జరుగుతుంది. అంటే డే 14 ఇస్ హర్ ఓవ్యులేషన్. అంతకన్నా ముందు 5 days నుంచి తన ఫర్టైల్ పీరియడ్, అంటే డే 10 to 14 ఇస్ ద మోస్ట్ ఫర్టైల్ పీరియడ్. ఆ డేస్లో కనీసం ఒక 2 సార్లు కలిసినా సరిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ మనం ఆ 14th డేనే కలవాలి, అది కలవకపోతే అసలు పోయింది అనేది కాదనమాట. అది అంటే ఇది కూడా వింటాను, చాలా మంది అంటారు ఎగ్ ఫార్మేషన్ డే రోజు కొలైడ్ అయ్యాము, కొంతమంది స్కిప్ అయ్యాము అన్నట్టు. అది అంటే అదే రోజు కలిస్తేనే వస్తుంది అనే కాదు, ఆ 5 daysలో ఒక 2 times కలిసినా దెర్ ఈస్ అ ఛాన్స్. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, నో వీ వాంట్ టు స్టోర్ దట్ స్పర్మ్ అంటిల్ దట్ డే అనుకుంటారు. అది ఇట్స్ అ వెరీ బ్యాడ్. బికాస్ ఏమవుతుందంటే 5 days కన్నా ఎక్కువ గ్యాప్ వస్తే డెడ్ స్పర్మ్ ఎక్కువ అవుతుంది అనమాట మనకి. అప్పుడు మనకి ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఇట్ ఈస్ లైక్ వాట్ ఐ టెల్ ద కపుల్స్ ఈజ్, కొంతమందికి as long as we have established that the female is ovulating, నేను ఈ గొడవలన్నీ వద్దు, జస్ట్ ఆఫ్టర్ యూ స్టాప్ బ్లీడింగ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే హ్యావ్ ఇంటర్కోర్స్ అని చెప్తాను. అట్లా ఏమవుతుందంటే యూఆర్ అన్లైక్లీ టు మిస్ ద విండో అనమాట. సో అండ్ దీంట్లో కూడా మేడం, అంటే ఇప్పుడు సరే బేబీ ఫామ్ అయింది, ప్రెగ్నెన్సీ గ్రోత్ వచ్చేసింది, 5 months 6 months ఇట్లా నడుస్తుంటుంది, సడన్గా ఒక ఫ్లాష్ న్యూస్ లాగా మిస్క్యారేజ్ అయిపోయింది, పలానా రీజన్ అని చెప్పేస్తారు. అంటే జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు దెబ్బ తగిలింది, చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటారు, చేతినైనా ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ. మరి బేబీ వస్తున్నప్పుడు చాలా అంటే ఎక్కువ కేర్ తీసుకుంటారు కదా, కానీ ఎందుకు మిస్క్యారేజ్ అవుతుంది? మిస్క్యారేజెస్కి మోస్ట్ కామన్ రీజన్ ఈజ్ ఎంబ్రియో అబ్నార్మాలిటీస్ సుధీర్. అంటే మనకి ఆ పిండంలోనే అబ్నార్మాలిటీ, అంటే జన్యుపరమైన అబ్నార్మాలిటీ ఉండటం వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి. అది ఎప్పుడు అవుతుంది, యాజ్ ఐ సెడ్, ఫీమేల్ ఏజ్ ఎక్కువ ఉండే కొద్దీ, ఎస్పెషలీ ఓవర్ 35 ఉండే కొద్దీ మిస్క్యారేజ్ ఛాన్స్, ఎస్పెషల్లీ ఓవర్ 40 అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది మిస్క్యారేజ్ ఛాన్స్. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల మిస్క్యారేజెస్ అవుతాయి. ఇంకా మిగతా కాజెస్ కూడా ఉంటాయి, అంటే ఏమన్నా రక్తం కొంచెం ఎక్కువ గడ్డగట్టే కేపబిలిటీ ఉన్నప్పుడు కూడా, లేకపోతే ఏదన్నా హార్మోన్ లోపాల వల్ల కూడా మిస్క్యారేజ్. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కరెక్ట్ చేయకపోయినా కూడా మిస్క్యారేజ్, లేకపోతే డయాబెటీస్ ఎక్కువ ఉండి అది కరెక్ట్ అయిపోయినా కూడా మిస్క్యారేజ్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద మిస్క్యారేజెస్ ఏంటంటే జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంది అనమాట. అండ్ ఇన్ అ వే నేచర్ ఈస్ ప్రొటెక్టింగ్ యూ, అంటే అదే బాడీ అంటే యూట్రస్ ఈస్ రిజెక్టింగ్ ద ప్రెగ్నెన్సీ అన్నమాట. అది. అండ్ కొంతమంది ఏమంటారు అంటే, ఇప్పుడు చూసుకున్నాను మేడం, అంటే బిలో 30 వాళ్ళని కూడా చూసినా బ్యాక్ టు బ్యాక్ మిస్క్యారేజ్ ఫేస్ చేస్తున్నారు. సో అంటే వీళ్ళు యంగ్ బ్లడ్, యంగ్ ఆర్గాన్స్ అంతా కరెక్ట్ గానే ఉంటాయి కదా, మరి వీళ్ళకి ఎందుకు ఇలా? వీళ్ళకి కూడా ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు కదా వాళ్ళకి మిస్క్యారేజెస్కి. అంటే జన్యుపరమైన ఇది ఒకటి, హార్మోన్ లోపాలు ఏమైనా ఉన్నాయేమో, లేకపోతే రక్తంలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో, లేకపోతే ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో, ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉంటాయి. అవి కూడా కానీ చాలా అంటే కొంత పర్సంటేజ్ 30% వరకు అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం మిస్క్యారేజెస్. ఈవెన్ ఆఫ్టర్ 2 miscarriages కూడా ఏమి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి 2-3 miscarriages తర్వాత ఏమి కారణం కలుపుకోకపోయినా కూడా వాళ్ళకి సపోర్టివ్ కేర్ ఇస్తే 75% విల్ హ్యావ్ ఎ నార్మల్ అవుట్కమ్, నార్మల్ ప్రెగ్నెన్సీ. వాళ్ళకి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి. yes exactly. మరి ఈ పీసీఓఎస్ మేడం? పీసీఓఎస్ అంటే నీటి బుడగల సమస్య. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవ్రీ మంత్ మహిళలకి ఈ అండాశయం నుంచి, ఈ ఓవరీ నుంచి కొన్ని ఎగ్స్ అనేది రిక్రూట్ అవుతాయి అనమాట. అందులో బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ తీసుకుని ఒక ఎగ్ పెరిగి ఓవ్యులేట్ అవుతుంది, మిగతా అన్ని చచ్చిపోతాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది. పీసీఓఎస్లో ఏంటంటే చాలా ఎక్కువ రిక్రూట్ అవుతాయి, ఏది పెరగదు, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అలలో ఏంటంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి అనమాట. మేల్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల ఇంబ్యాలెన్స్ వచ్చి అసలు ఎగ్ అనేది పెరగనివ్వకుండా చేస్తుంది. సో అది ప్రాబ్లం. అండ్ ఇప్పుడు బేసిక్గా ఐవీఎఫ్ దగ్గరకు వచ్చేసరికి మరి ఇవన్నీ డ్రాబ్యాక్స్ ఉండి బ్యాక్ స్టెప్ తీసుకుంటారు, తర్వాత ఐవీఎఫ్కి రావాలి, ఐవీఎఫ్లో మనం ఫర్టిలిటీ చేసుకొని ఒక బేబీకి జన్మనివ్వాలని డిసైడ్ అవుతారు. సో ఇక్కడికి రావడానికి రైట్ టైం ఏంటి, ఏ పీరియడ్లో రావాలి వీళ్ళు? అంటే అసలు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి ఎప్పుడు రావాలి అంటున్నారా? దానికి ఏంటంటే ఫస్ట్ అసలు న్యాచురల్గానే ట్రై చేయమంటామండి. 1 year రెగ్యులర్ ఇంటర్ కోర్సు 1 year, అది ఎప్పుడు ఫీమేల్ ఏజ్ 35 కన్నా తక్కువ ఉంటే 1 year ట్రై చేసిన తర్వాత ఒకసారి ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఫీమేల్ ఏజ్ కనుక 35 కన్నా ఎక్కువ ఉందనుకో 6 months ట్రై చేసిన తర్వాతే రావాలి. ఓకే, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వెంటనే ఐవీఎఫ్లు అవి సజెస్ట్ చేయము, ఎందుకంటే ఫస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. ఏంటది, అసలు మహిళకి మనకి అండం రిలీజ్ అవుతుందా లేదా, ఓకే, రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నాయా లేదా, తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా అనేది టెస్ట్ చేసుకుంటాం. తర్వాత అసలు యూట్రస్ అంతా బాగుందా స్కాన్ చేసుకుంటాం. అసలు తనకు అండాల కౌంట్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేస్తాం. అలాగే స్పర్మ్ అనాలిసిస్ చేస్తాం. ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి, ఇప్పుడు ఏజ్ని బట్టి, ఏజ్ కనుక తక్కువ ఏజ్ అనుకో ఇంకొంచెం కాలం ట్రై చేయమని చెప్తాం.
అదే కనుక ఏజ్ ఎక్కువ ఉంటే కనుక దెన్ వీ విల్ డిస్కస్ ద ఆప్షన్స్ అనమాట. ఓకే. అలా ఉంటుంది. అది ఒకటి ఫస్ట్ టైం ఒకటి. సెకండ్ ఏంటంటే ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయనుకో, యూ డోంట్ వెయిట్, యూ జస్ట్ గో అండ్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ అనమాట. మనకి ఎందుకంటే అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఓవ్యులేషన్ జరిగే ఆస్కారం తక్కువ కదా, సో అది ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అలాగే థర్డ్ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటే మదర్కి కానీ సిస్టర్ కానీ తొందరగా పీరియడ్స్ ఆగిపోయినాయి అనుకోండి 40 years లోపు, వాళ్ళు కూడా తొందరగా వెళ్ళి కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ తర్వాత ఏంటంటే కలిసేటప్పుడు డిఫికల్టీస్ ఉన్నాయి అనుకోండి, మేల్కి లేకపోతే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే అసలు కలవడానికి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు కూడా వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. అలాగే ఇంతకుముందు ఏమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చినాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూడా తొందరగా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. PCOS కానీ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది, ఈ రెండు ఉన్నా కూడా వెంటనే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. అంటే వీళ్ళకి ఇది వచ్చి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మేడం, ఇంపాక్ట్ అయ్యాక రికగ్నైజ్ అయ్యాక వెళ్ళడం వేరు, మనంతటా మనం తెలుసుకోవడం వేరు కదా. సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే కొంతమందికి ఉంటుంది కానీ ఆ టైం వరకు వెయిట్ చేయాలంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు PCOS ఉందనుకోండి సుధీర్, ఎవరికైనా కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి అనుకోండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది, తర్వాత మేల్ హార్మోన్ ఎక్కువ ఉంది. అసలు PCOS అంటే ఏంటంటే మనకి ఈ మూడిట్లో ఏ రెండు ఉన్న PCOS. ఒకటి ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండటము, సెకండ్ది ఇంక్రీజ్డ్ మేల్ హార్మోన్ ఇన్ ద సిస్టమ్, అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ, ఇట్లాంటి సైన్స్ కనిపించినప్పుడు. తర్వాత థర్డ్ది ఏంటంటే స్కాన్ చేయించుకున్నప్పుడు నీటి బుడగల్లాగా మనకి ఐడెంటిఫై అవుతుంది ఓవరీస్లో. ఈ మూడిట్లో ఏ రెండు ఉన్నా కానీ PCOS కింద అనమాట. అలాగే ఎండోమెట్రియోసిస్ అని ఇంకో కండిషన్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటంటే గర్భసంచి పొర గర్భసంచిలో తో పాటు బయట కూడా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అంటే ఓవరీస్ దగ్గర మన ట్యూబ్స్ దగ్గర పెల్విస్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మామూలుగా నెల యూట్రస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది కదా, ఆ షెడ్డింగ్ అయినప్పుడు ఆ ఏరియాస్ కూడా బ్లీడ్ అవుతాయి అనమాట. కానీ దానికి ఎస్కేప్ రూట్ లేదు కదా, అప్పుడు ఏమవుతుంది అతుకుల్లాగా ఫామ్ అవుతాయి లోపల. అప్పుడు ఏంటి ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేయడము, లేకపోతే అసలు ట్యూబ్లు మూసుకుపోవడము, లేకపోతే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సివియర్ పెయిన్ ఉంటుంది పీరియడ్స్ అప్పుడు. పీరియడ్ పెయిన్ ఎలా ఉంటుందంటే పీరియడ్ స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్ అయ్యి పీరియడ్ అంతా కూడా ఉంటుంది, ఆ పెయిన్ ఒకటి ఉంటుంది. అది కాకుండా మామూలప్పుడు కూడా పెల్విక్ పెయిన్ లాగా ఉంటుంది, కలిసేటప్పుడు చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. ఇవన్నీ చూసి ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు అనేది మనం ఎవాల్యుయేట్ చేయించుకోవడం మంచిదన్నమాట. ఓకే. అండ్ మరి ఇప్పుడు IVF పద్ధతిని ఫిక్స్ అయిపోయారు అనుకోండి, మీరు టెస్ట్లు ఇవన్నీ చేశాక వాళ్ళు ఫర్దర్ ముందరికి వస్తారు కదా, మరి వచ్చినప్పుడు ఎట్లా తీసుకుంటారు అంటే ఆ అన్నంలో నుంచి ఇంకొక అన్నం తీసుకొని దాన్ని ఎగ్ ఫామ్ చేస్తారు కదా, సో ఆ ప్రాసెస్ ఏంటి? IVF అంటే ఏంటంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. సో నార్మల్గా మహిళలకు ఒక అండం పెరుగుతుంది కదా, ఎవ్రీ మంత్ కొన్ని అండాలు రిక్రూట్ అవుతాయి ఎవ్రీ ఓవరీ నుంచి, ఒకటి పెరిగి మిగతా అన్ని చచ్చిపోతాయి. ఓకే. ఈ IVFలో ఏంటంటే అన్నిటినీ రిక్రూట్ అయిన అన్నిటినీ పెంచే ఆస్కారం ఉండేలాగా 9 to 10 days ఎవ్రీ డే ఇంజెక్షన్ ఇస్తామన్నమాట, హార్మోన్ ఇంజెక్షన్. సో ఇవి పెరుగుతున్నాయా లేదా అనేది ఒక 2-3 స్కాన్స్ చేసుకొని అండాల సైజు కనుక ఒక 18 millimeters అట్లా వచ్చినప్పుడు దెన్ ఫైనల్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి 36 hours తర్వాత అండాలని తీయడం జరుగుతుంది. అండాలు తీసేది అనేది చిన్న ప్రక్రియ. అదేంటంటే ఇంటర్నల్ స్కాన్ అని ఉంటుంది, వెజైనల్ స్కాన్ అనమాట. దానికి ఒక చిన్న నీడిల్ వేసి కింద నుంచి వెళ్ళి అండం తీస్తాం, ఎక్కడ కట్స్ అనేది ఉండవు, ఎనస్థీషియా ఇచ్చి తీస్తారు. అండ్ మన మేల్ పార్ట్నర్ నుంచి స్పర్మ్ తీసుకొని, సో 2 రకాలుగా ఫర్టిలైజ్ చేయొచ్చు సుధీర్. ఒకటి ఏంటంటే IVF అంటే ఇది ఏంటంటే ఒక్కొక్క అండం చుట్టూ వేలాది సంఖ్యలో స్పర్మ్ ఉంచుతాం అనమాట. అందులో ఏంటి బెస్ట్ స్పర్మ్ వెళ్ళి అండంతో కలుస్తుంది. బాడీలో ఎలా అయితే జరుగుతుందో ఇదే ల్యాబ్లో జరుగుతుంది, కానీ ఇది అన్నిటికీ సూట్ అవ్వదు. ఇప్పుడు మేల్కి మనకి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది, మొటిలిటీ తక్కువ ఉంది, అట్లా ఉందనుకోండి, అప్పుడు మనమే ఒక్కొక్క స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క అండంలోకి ప్రవేశపెడతాం. దీన్ని ICSI అంటారు, ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది చేస్తామన్నమాట. ఇది చేసిన తర్వాత అసలు అవి ఫర్టిలైజ్ అయినాయా లేదా అని తెలుసుకోవడానికి నెక్స్ట్ డే చెక్ చేసినప్పుడు ఒక సెల్ 2 న్యూక్లియై, ఇది ఫర్టిలైజ్ అయిన ఎగ్. సెకండ్ డేకి ఇది 2 to 4 సెల్స్గా డివైడ్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ డేకి ఇది 6 to 8 సెల్స్గా డివైడ్ అవుతుంది. అండ్ ఫోర్త్ డేకి ఇట్స్ బాల్ ఆఫ్ సెల్స్ కాల్డ్ మార్యులా.
అండ్ 5th డేకి ఇట్లా బ్లాస్టోసిస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఇందులో చూడండి ఇన్నర్ సెల్ మాస్, ఇది బేబీని ఫామ్ చేసే సెల్స్, అవుటర్ సెల్ మాస్ మాయ అంటారు కదా, ప్లసెంటా, ఇక్కడ నుంచి ఫామ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే దానికి సెడేషన్ ఏం అవసరం లేదు, అది సింపుల్ పద్ధతే. యూట్రస్లో గర్భసంచిలోకి ఒక చిన్న ట్యూబ్ తీసుకొని ఆ ట్యూబ్ ద్వారా అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఎంబ్రియోని లోపల పెడతాం అనమాట. పేరుకి ఐవీఎఫ్ కానీ ప్రాసెసింగ్ అంతా న్యాచురల్ లా తీసుకెళ్తారు. అంటే ఇది న్యాచురల్ కింద రాదు అండి, ఎక్కువ చేస్తున్నాం కదా, ఎక్కువ ఎగ్జిన్ బయట లేకుండా చేస్తున్నారు. కట్స్ ఏం ఉండవు, కింద నుంచి తీయడమే, కట్స్ ఏం ఉండవు. బట్ దీంట్లో ఎక్కువ వినేది స్పర్మ్ డోనర్స్. ఈ డోనర్స్ గురించి మీరు ఏం చెప్తారు, అంటే ఎంతవరకు సెక్యూర్డ్? అంటే స్పర్మ్ డోనర్స్ అనేది అందరికీ అవసరం లేదా. హస్బెండ్కి కనుక కౌంట్ అంతా బాగుండి, ఈవెన్ కౌంట్ లేని వాళ్ళకి కూడా 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా, అంటే 0 స్పర్మ్ కౌంట్ ఉందనుకోండి, దాన్ని ఎజూస్పర్మియా అంటాము. ఎజూస్పర్మియా అంటే అసలు ఏమి మనకి వీర్యంలో స్పర్మ్ కణాలు ఏం కనిపించలేదు, వాళ్ళకి కూడా ఇలాంటి పద్ధతిలో వాళ్ళ స్పర్మ్తో చేయగలిగే కెపాసిటీ ఉంది. ఎలా అంటే ఇప్పుడు స్పర్మ్ అసలు కనిపించలేదు అనుకోండి, దానికి అసలు కారణాలు ఏమనేది ఫస్ట్ ఎతకాలి. ఇప్పుడేంటి మనకి స్పర్మ్ ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, మనకి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ టెస్టిస్కి రావాలి, బీజాలకి రావాలి, బీజాల్లో స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ ట్యూబ్ ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు అసలు ఇక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్స్ అందడం లేదా, లేకపోతే టెస్టిస్లోనే ప్రొడక్షన్ జరగడం లేదా, లేకపోతే ట్రాన్స్పోర్ట్లో ప్రాబ్లం ఉందా, ఇది తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్ అందటం లేదనుకోండి, దానికి కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి ఇచ్చి ఇంప్రూవ్ చేయొచ్చు. సరే ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినాయి అనుకోండి, బయటకు వచ్చేది, దాన్ని మనకి ఒక్కోసారి సర్జరీ ద్వారా కరెక్ట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా బీజాల నుంచి స్పర్మ్ తీసేయచ్చు బయటకి, అదొక పద్ధతి. తర్వాత స్పర్మ్ టెస్టిస్లోనే అసలు ప్రొడక్షన్ జరగట్లేదు, టెస్టిస్ ఫెయిల్ అయిపోయింది. అసలు ఎందుకు ఫెయిల్ అయిపోయింది అనేది కొన్ని జెనెటిక్ టెస్ట్లు ఉంటాయి, అవి చేసుకున్నాక, కొన్ని హార్మోన్ టెస్ట్లు ఉన్నాయి, అవి చేసుకున్న తర్వాత చాలా మందిలో బీజాల నుంచి డైరెక్ట్గా స్పర్మ్ తీసి ఆ స్పర్మ్ని ఈ ఎగ్తో ఫర్టిలైజ్ చేసి వాడచ్చు. 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బట్ ఇది ఒక ఫ్యాక్ట్ విన్నా మేడం, అంటే లైక్ ఆల్మోస్ట్ కమింగ్ 5-10 ఇయర్స్లో మ్యాక్సిమం 0 స్పర్మ్ కౌంట్ అవుతుందని విన్నాను, నిజమేనా? అంటే కొంతవరకు నిజం ఉంది. అంటే ఎలా అంటే మనకు ఒక స్టడీ అనేది రిలీజ్ అయింది సుధీర్, 1990కిను ఇప్పటికి పోలిస్తే they said 50% drop in the sperm parameters generally globally in both male and female. ఇది sperm for male, okay? And వాళ్ళ ప్రెడిక్షన్ ఏంటంటే 2049-2050కి అసలు 0 కౌంట్లు ఎక్కువ మందికి వస్తాయి అనేది. 2050 2050 యా. అండ్ ఫీమేల్కి మేడం? ఫీమేల్కి కూడా అదే, అండాలు వాళ్ళకి ఎలాగో బయోలాజికల్ క్లాక్ క్విక్గా జరుగుతూ ఉంటుంది కదా, మనకి 35 నుంచి షార్ప్ డిక్లైన్ ఉంటుంది, 40 నుంచి అసలు యాక్సలరేటెడ్ డిక్లైన్ ఉంటుంది ఎగ్ కౌంట్ అనేది. సో బయోలాజికల్ క్లాక్ ఫీమేల్కి ఎప్పుడు ఉంటుంది అది ఫాస్ట్గా. ఇప్పుడు జనరల్గా ఈ ఫార్మేషన్ ఎగ్ ఇంజెక్ట్ చేస్తారు, గ్రో అవుతుంటుంది, సో ఎప్పటి నుంచి మనం దీన్ని బేబీ ఫార్మేషన్లో చూడగలుగుతాం? అంటే మనం ల్యాబ్లోనే ఎంబ్రియో చూస్తాం కదా, ఆ ఎంబ్రియోస్కి గ్రేడింగ్ అనేది ఇస్తాము, ఆ గ్రేడింగ్లో బెస్ట్ గ్రేడెడ్ ఎంబ్రియో అనేది తీసి లోపల పెడతాము. పెట్టిన తర్వాత 2 వీక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తాం. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయితే ఆ తర్వాత 2 వీక్స్కి స్కాన్ చేస్తే స్కాన్లో కనిపిస్తుంది మనకి. సో అప్పటి నుంచి అంటే దీంట్లో ప్రిఫరెన్స్ ఉంటుందా మేడం, మేల్ ఫీమేల్? లేదండి, అది ఇల్లీగల్, అది ఇండియాలో ఇల్లీగల్, మనం అది సెలెక్షన్ చేయడానికి లేదు. జనరల్ గా ఆ థాట్ కూడా పెట్టుకోవచ్చు ఇన్ కేస్ అదర్ కంట్రీస్ లో ఉంటుంది, కానీ మన ఇండియాలో కంప్లీట్లీ ఇల్లీగల్. ఓకే. అండ్ దీంట్లో కూడా ట్విన్స్ కూడా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఫెదరర్ చూస్తాను, ఫస్ట్ కాన్పులు 2 కవల పిల్లలే, సెకండ్ కాన్పులు 2 కవల పిల్లలే, వీళ్ళు ఎలా పుడతారు అసలు? అంటే ఇప్పుడు నేను ఎంబ్రియోస్ తయారు చేయడం చూపించాను కదా సుధీర్, దాంట్లో ఎన్ని ఎంబ్రియోస్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్ ఉంటుంది. నిజంగా మాట్లాడితే, న్యాయంగా మాట్లాడితే, రూల్స్ ప్రకారం వెళ్తే కనుక మనకి ఐవీఎఫ్లో కూడా 20% కన్నా తక్కువే ఉండాలి ట్విన్స్, కరెక్ట్గా మనం రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి. అంటే మనం ఏంటి, మంచి ఎంబ్రియో, టాప్ క్వాలిటీ ఎంబ్రియో ఒకటి పెట్టామనుకో, ఎస్పెషల్లీ యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అండర్ 33-34 వాళ్ళకి వై ట్రాన్స్ఫర్ టు ఒక్కటి పెట్టామనుకోండి, మనకు ట్విన్నింగ్ రేటు సిగ్నిఫికెంట్గా రెడ్యూస్ చేస్తాం. అంటే ఆ ఒక్కటి కూడా స్ప్లిట్ అయ్యి 2గా అయ్యే ఛాన్సెస్ <5% ఉంటుంది. కానీ మనం 2 పెట్టామనుకోండి, దెన్ యువర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ రేట్ ఇంక్రీజెస్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మనం కౌన్సిల్ చేసే దాంట్లో ఉంటుంది సుధీర్. ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు, ఇప్పుడు షీ డెలివర్డ్ ఏ బ్యూటిఫుల్ బేబీ బాయ్ రీసెంట్లీ. వాళ్ళు ఏంటంటే మేల్ ఫ్యాక్టర్ అనమాట, హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, తనకి కూడా నీటి బుడగల సమస్య ఉంది. షీఈ్ ఓన్లీ 28 year old.
సో మంచి ఐవీఎఫ్ చేసాము, ఎంబ్రియోస్ ఎక్స్ట్రాక్ట్ చేసాము. తనకి ఒక్కటే పెడతానని చెప్పాను నేను ముందు నుంచి. రోజు నా ఆఫీస్లోకి రావడము ముందు నుంచి, మేడం 2 పెడతారా, మేడం 2 పెడతారా అంటే, లేదమ్మా నీకు ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్విన్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ రోజు కౌన్సిల్ చేసేదాన్ని. వచ్చి ఒకరోజు బయట సెంటర్స్ అందరూ 2 పెడుతున్నారు మేడం, మీరు ఎందుకు పెట్టరు మేడం, 2 అంటే రోజు తను ప్లీజ్ అంటాం, నేను ప్లీజ్ అంటాం, ఇలా జరిగింది. సో చివరికి ఒకటే, నేను ఐ కన్విన్స్డ్ హర్, ఐ పుట్ 1 ఎంబ్రియో. చక్కగా కన్సీవ్ అయింది. 2వ నెలలో బాగా వాంతులని వచ్చింది. సో నేను తనకి ట్రీట్మెంట్ చేస్తూ తను ఏమో 2 పెడితే బాగుండేదేమో అంటే, వద్దు మేడం మంచిగా చేశారు, ఒకటే పెట్టారు, 2 పెట్టుంటే ఇంకెంత ప్రాబ్లం అయ్యింది అని. సో వీ నీడ్ టు కౌన్సిల్ దెమ్ ప్రాపర్లీ. ఎగ్జాక్ట్లీ. బట్ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక క్వశ్చన్ కూడా రేజ్ అయింది. అంటే ఎక్కువగా ఐవీఎఫ్ సెంటర్స్లో కూడా ఫెయిల్యూర్స్ సక్సెస్ 2 బ్యాలెన్స్ చేస్తుంటారు కదా, ఈ ఫెయిల్యూర్కి రీజన్ ఏమంటారు? ఇప్పుడు ఐవీఎఫ్ అనగానే చాలా మందికి ఏంటంటే అపోహ, ఓకే పిండం తయారు చేసేసి లోపల పెట్టేస్తున్నాము, ఎందుకు 100% రావట్లేదు అని అడుగుతారు. దానికి ఒక చిన్న ఎనాలజీ చెప్తాను సార్. చెప్పండి. ఏంటంటే ఇప్పుడు మనకి విత్తనం పెడతాం కదా, విత్తనము మనకి మొలకెత్తాలంటే ఏమేమి కరెక్ట్గా ఉండాలి? ఒకటి, ఫస్ట్ విత్తనం క్వాలిటీ బాగుండాలి, కరెక్టేనా? తర్వాత మనం పెట్టే భూమి సాయిల్ బాగుండాలి, ఓకేనా? తర్వాత థర్డ్ ఏంటి, మనకి ఎన్వైరన్మెంట్, వెదర్. మనం పెట్టగానే కుంభవృష్టి పడింది అనుకోండి, రాదు కదా. ఫోర్త్, నాటే ఫార్మర్కి నాలెడ్జ్ ఉండాలి. ఏంటి, ఏ విత్తనం ఎంచుకోవాలి, ఏ సాయిల్ ఎంచుకోవాలి, ఎంత డెప్త్లో పెట్టాలి. సో ఇది ట్రాన్స్లేట్ చేద్దాం ఐవీఎఫ్కి. ఇప్పుడు విత్తనం అంటే ఏంటి, మన ఎంబ్రియో ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్ అండ్ స్పర్మ్ నుంచి వస్తుంది. ఎగ్ క్వాలిటీ బాగుండాలి, స్పర్మ్ క్వాలిటీ బాగుండాలి, ఎంబ్రియో క్వాలిటీ అండ్ జన్యు పరంగా కూడా బాగుండాలి ఎంబ్రియో. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. సాయిల్ అంటే మన యూట్రస్, గర్భసంచి బాగుండాలి, పొర బాగుండాలి, దాంట్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, అవి చూసుకోవాలి. నెంబర్ 3, మనకి క్లైమాటిక్ కండిషన్స్ అంటే హార్మోన్స్, మన మెడికల్ కండిషన్స్, అవన్నీ కూడా బాగుండాలి. నెంబర్ 4 వచ్చేసి ఫార్మర్ ఈజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో మనకి నాలెడ్జ్ ఉండాలి, ఏది పిక్ చేయాలి, ఏ అట్మాస్ఫియర్ పిక్ చేయాలి. అలాగే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత డెప్త్లో పెడుతున్నాము, ఎక్కడ పెడుతున్నాము, ఎంత స్మూత్గా చేసాము అనేది వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ఐవీఎఫ్ సక్సెస్. బట్ అంటే మీరు చెప్పినప్పుడు కూడా అంటే లైక్ కొన్ని ఇంటర్వ్యూస్ చూస్తుంటాము, ఆర్టికల్ చూస్తుంటాము, ఒక ఫ్యూచర్ జనరేషన్లో ఒక కిడ్ కళ్ళు ఎలా ఉండాలి, నోస్ ఎలా ఉండాలి, చెవులు ఎంత ఉండాలి, అంటే మెంటాలిటీ ఎలా ఉండాలి, ఇంటెలిజెంటా లేకుంటే నార్మలా, ఇవి కూడా చూస్ చేసే స్టేజ్ వస్తుందండి. ఇదే డిజైనర్ బేబీ గురించి అడుగుతున్నారు కదా, అది ఐ థింక్ అంటే దానికి ఎథికల్ అండ్ లీగల్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. బట్ ఫ్యూచర్లో ఎలా అంటే చాలా అంటే ఇట్స్ ఫ్యాసినేటింగ్. ఒకటి ఇన్విట్రో గ్యామెటోజెన్సిస్ అంటే ఏం లేదు, మన స్కిన్ నుంచి సెల్స్ తీసుకుని దాని నుంచి స్పర్మ్ అండ్ ఎగ్ తయారు చేస్తారనమాట. తయారు చేసి ఎంబ్రియోస్ లాగా తయారు చేసి, ఆ ఎంబ్రియోస్లో కూడా మనం ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం కదా, సెల్స్ పంపించి మనకి ఏంటి ఫీచర్స్, ఆ ఎంబ్రియోస్లో కూడా వేరే ఫీచర్స్ని వాళ్ళు చూస్తున్నారనమాట. అంటే ఏంటి, ఐ కలర్, ఇంటెలిజెన్స్ క్వశ్చన్, స్పోర్ట్స్ పొటెన్షియల్. సో దే వాంట్ టు పిక్ ఎన్ ఎంబ్రియో విచ్ హ్యాస్ ఆల్ దాట్, ఆర్ లేకపోతే జీన్ ఎడిటింగ్ చేద్దాము అనేది. ఇట్స్ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్, బట్ దానికి రీపర్కషన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, సి హౌ మెనీ పీపుల్ కెన్ ఎఫర్డ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ట్రీట్మెంట్. అప్పుడు బాగా ఎఫ్లుయెంట్ పీపుల్ అందరూ డిజైనర్ కిడ్స్ని ప్రొడ్యూస్ చేశారనుకోండి, హైయెస్ట్ ఇంటెలిజెన్సు, హైయెస్ట్ ఇది, దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్? ఎంత ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇవన్నీ ఒక రకంగా ఈ జెనెటిక్ టెస్టింగ్ ఎంబ్రియోస్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మనకి ఏదైనా డిసీజెస్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళకుండా జెనెటిక్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. అది మామూలుగా ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, Day 5 ఆఫ్ ఎంబ్రియో అనమాట. ఇది బ్లాస్టోసిస్ట్ అనమాట. దీంట్లో ఇన్నర్ సెల్ మాస్ నుంచి మనకు బేబీ వస్తుంది, అవుటర్ సెల్ మాస్ నుంచి మామూలుగా ప్లెసెంటా వస్తుంది. జెనెటిక్ టెస్ట్ అప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ కొన్ని సెల్స్ తీసుకొని అది ల్యాబ్కి పంపిస్తాం. ఆ ల్యాబ్లో వాళ్ళు ఎనలైజ్ చేసి చెప్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ క్రోమోసోమ్స్ కౌంట్ చేస్తారు, అదేంటి నార్మల్ ఎంబ్రియానా, డౌన్ సిండ్రోమా, ఇట్లా మనకి రిపోర్ట్ ఇచ్చినప్పుడు నార్మల్ ఎంబ్రియోస్ని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే మనకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే పర్టికులర్ ఏదైనా డిఫెక్ట్ ఉందనుకోండి, ఏదైనా జెనెటిక్ డిసీజ్ ఉందనుకోండి, ఆ డిసీజ్ కూడా మనం ఐడెంటిఫై చేసి డిసీజ్ లేని ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ గుడ్ టెక్నాలజీ యాక్చువల్లీ. మేడం, ఇప్పుడు ఎగ్స్ని మీరు బిల్డ్ చేస్తారు, మరి ఆ ఎగ్ క్వాలిటీని ఎలా పెంచుతారు? ఎగ్ స్పర్మ్ క్వాలిటీ రెండు మాట్లాడుకుందాం. ఎగ్ స్పర్మ్ క్వాలిటీ పెంచాలి అంటే కొన్ని ఉంటాయి అన్నమాట సజెషన్స్. ఒకటి ఏంటి, ఇంటాక్సికెంట్స్ నుంచి అవేగా ఉండాలి. ఇంటాక్సికెంట్స్ అంటే ఏంటి, స్మోకింగ్, ఆల్కహాలు, రిక్రియేషనల్ డ్రగ్స్, ఎక్సెస్ క్యాఫీను, మన ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్, ఇవి ఎంతవరకు అవేగా ఉండగలిగితే అంత మంచిది. సెకండ్ థింగ్ ఈజ్ గుడ్ డయట్.
వెరీ గుడ్ డైట్ అంటే మనకి హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. ఒక రీసెర్చ్లో మెడిటరేనియన్ డైట్ బెస్ట్ ఫర్టిలిటీకే వచ్చింది. మెడిటరేనియన్ డైట్ చూస్తే ఏముంది అంటే వాళ్ళు ఫిష్ 2 to 3 times తింటారు, లాట్ ఆఫ్ వెజిటబుల్స్ తింటారు, నట్స్ తింటారు, ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు, రెడ్ మీట్ అనేది చాలా తగ్గిస్తారు. ఎందుకు ఇది పాపులర్ అని చూస్తే మనకి అన్ని యాంటీ ఆక్సిడెంట్స్, ఇప్పుడు ఫిష్ యాంటీ ఆక్సిడెంట్, వెజ్జీస్ యాంటీ ఆక్సిడెంట్, నట్స్ యాంటీ ఆక్సిడెంట్, ఆలివ్స్ యాంటీ ఆక్సిడెంట్. సో మనం ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ మన డైట్లో మనం కన్జ్యూమ్ చేస్తే అంత బాగా ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో జంక్ అనేది అవాయిడ్ చేయడము, షుగరీ డైట్స్ అవి కొంచెం తగ్గించడము, ఇవి ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఎక్సర్సైజ్, సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. బాడీకి ఎవ్రీ 5 days a వీక్లో అట్లీస్ట్ 30 minutes per day ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఓకే, అండ్ ఆల్సో బ్రెయిన్కి ఇంపార్టెంట్, మన బాడీకి ఎలా అయితే ఎక్సర్సైజ్ ఇంపార్టెంటో మైండ్కి కూడా ఇంపార్టెంట్. మెడిటేషన్ నేను నా పేషెంట్స్ అందరికీ మెడిటేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాను. స్ట్రెస్ లెవెల్స్ అందరికీ ఎక్కువ ఉంటున్నాయి కదా సుధీర్. సో అట్లీస్ట్ 10-15 minutes per day ఐ వుడ్ అడ్వైజ్ దెమ్ టు మెడిటేట్. ఓకే, నెంబర్ 4, ఇది ఎస్పెషలీ స్పర్మ్ క్వాలిటీకి మన బీజాలు అనేది మన బాడీ టెంపరేచర్ కన్నా ఆ టెస్టిక్యులర్ టెంపరేచర్ 1 to 2 degrees లోవర్గా ఉండాలన్నమాట. ఇప్పుడు టెస్టిక్యులర్ టెంపరేచర్ పెంచే ఏ ప్రక్రియ అయినా స్పర్మ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో టైట్ అండర్వేర్ వేసుకోకూడదు, అలాగే ల్యాప్టాప్స్ ఎక్కువసేపు ల్యాప్ మీద పెట్టుకుని పని చేయకూడదు. అండ్ ఆల్సో కొంతమంది ఇక్కడ అంత లేదు కానీ వెస్ట్రన్ వరల్డ్లో జిమ్లో సోనా అని ఒక రూమ్ ఉంటుంది, అక్కడ ఎక్కువసేపు కూర్చుంటారు, అది కూడా హీటెడ్ ఎన్వైరన్మెంట్ కదా, అది కూడా అవాయిడ్ చేయాలి. అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ 12 hours అట్లా కూర్చుని పని చేస్తారు. అలా కూర్చునే వాళ్ళు ఎవ్రీ 1 to 2 hours ఒక వాక్ చేసి వచ్చి కూర్చోమని చెప్తాను నేను. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అనమాట. అది కాకుండా మీకు ఏమన్నా కండిషన్స్ ఉన్నాయి అనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లం కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఏమన్నా ప్రొలాక్టిన్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాలి ముందే. అండ్ ఈ లైఫ్ స్టైల్లోనే చాలా చేంజెస్ తీసుకోవాలన్నమాట. నిద్ర బాగా పోవాలి. సమ్ పీపుల్ దే డోంట్ నో హౌ మచ్ వాల్యుబుల్ ద స్లీప్ ఈస్. స్లీప్లోనే మనకి రెస్ట్ అంత రిపేర్ మెకానిజం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో హార్మోన్స్ కూడా రెగ్యులేట్ అవుతాయి స్లీప్లో. మనకి స్లీప్ కనుక 7 to 8 hours కన్నా తక్కువ ఉంటే మనకి ఓవ్యులేషన్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్. అండ్ ఒబేసిటీ అనేది అనదర్ ఫ్యాక్టర్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. సో ఒబేసిటీ తగ్గించుకోవాలంటే ఎక్సర్సైజ్ అండ్ డైట్. మేడం దీంట్లో కూడా అంటే ఇప్పుడు ఇన్ని ప్రికాషన్స్ మీరు చెప్పారు, బేసిక్గా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఏదైనా మనం ఒక ట్రీట్మెంట్ అడిగినప్పుడు అంటే దానిలో ప్లస్ మైనస్ చెప్పాలి కదా, కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయరు కదా, సో అప్పుడు వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటి? అవును, అది ఏంటంటే అండి, ఎనీ ప్రొసీజర్ పేషెంట్కి పాజిటివ్ చెప్పాలి, నెగిటివ్ చెప్పాలి. అంటే ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది, తీసుకోకపోవటం వల్ల ఏమి జరుగుతుంది, ఇప్పుడు తీసుకుంటాం వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఇప్పుడు ఐవీఎఫ్ ఉందనుకోండి, నేను ఎవ్రీ పేషెంట్ని కౌన్సిల్ చేస్తాను, ఏమి రిస్క్స్ ఉండొచ్చు, ఏమి బెనిఫిట్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి. మనకు బెనిఫిట్స్ ఇఫ్ దే ఆర్ అవుట్ వేయింగ్ ద రిస్క్స్ దెన్ యూ గో. అదే కదా ఏ ఇంటర్వెన్షన్కి అయినా కానీ. సో ఐవీఎఫ్లో వచ్చేసరికి మనం ఎక్కువ ఎగ్స్ని పెంచేలాగా చేస్తున్నాం కదా. సో హార్మోన్స్ వల్ల కొంచెం మూడ్ స్వింగ్స్, కొంచెం బ్లోటింగ్, టైర్డ్నెస్ ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన రోజులు రావచ్చు అనమాట. అలాగే కొంతమందికి నీటి బుడగల సమస్య ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఎక్కువ ఒకేసారి పెరుగుతాయి, దాన్ని ఓవేరియన్ హైపర్స్టిమ్యులేషన్ అంటాం. దానికి పర్వాలేదు, ఏంటంటే ఎగ్స్ తీసేసి స్పర్మ్తో ఫెర్టిలైజ్ చేసి ఫ్రీజ్ చేసుకుని ఆ సైకిల్లో ఎంబ్రియోని పెట్టాం, నెక్స్ట్ సైకిల్లో ఎంబ్రియోని పెడతాం. దానికి ఆ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. అలాగే మన ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇట్స్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్, మన అల్ట్రాసౌండ్ గైడెన్స్తో చేస్తాం. బట్ యాజ్ విత్ ఎనీ ప్రొసీజర్ బ్లీడింగ్ ఇన్ఫెక్షన్ ఆర్ ద రిస్క్. కానీ మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం ప్రొఫైలాక్టిక్గా. యాక్సిడెంటల్ ఇంజరీ టు బవల్, బ్లాడర్, బ్లడ్ వెసల్ వెరీ వెరీ రేర్ రిస్క్, బట్ వీ హ్యావ్ టు టెల్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, అండ్ ఇందులో ఐయుఐ గురించి ఏం చెప్తారు? యా, గుడ్ క్వశ్చన్. ఐయుఐ అంటే ఏంటంటే, సో ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక మెడికేషన్స్ ఇచ్చి ఒకటి కన్నా ఎక్కువ ఎగ్ పెరిగేలాగా చేసి, ఇది మెడికేటెడ్ ఐయుఐలో అంటే ఒక 2-3 ఎగ్స్ పెరిగేలాగా చేసి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో మనం ఏం చేస్తామంటే స్పర్మ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ పెడతాం. స్పర్మ్ తీసుకుని స్పర్మ్ ల్యాబొరేటరీలో మనము తయారు చేసి ప్రాసెస్ చేసి బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ తీసి ఇక్కడ పెడుతున్నాం. ఇక్కడ పెట్టడం వల్ల ఏం చేస్తున్నాము, మనం డిస్టెన్స్ ద స్పర్మ్ హ్యాస్ టు ట్రావెల్ టు రీచ్ ద ఎగ్ తగ్గిస్తున్నాం. ఇక్కడి నుంచి వచ్చేది డిస్టెన్స్ తగ్గింది కదా, సో వీఆర్ రెడ్యూసింగ్ ద డిస్టెన్స్ ద స్పర్మ్ హ్యాస్ టు ట్రావెల్ టు రీచ్ ద ఎగ్.
కానీ ఐయుఐ చేయాలి అంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. ఏంటి, ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉండాలి. ట్యూబ్సే క్లోజ్డ్ అనుకో, మనం ఎక్కడ పెట్టినా అసలు మనకి ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదు కదా. అలాగే స్పర్మ్ పారామీటర్స్ అనేవి కూడా బోర్డర్ లైన్గా ఉండాలి, అట్లీస్ట్ తక్కువ ఉన్నా కానీ బార్డర్ లైన్గా ఉండాలన్నమాట. సో అండ్ దీస్ ఆర్ ద 2 మెయిన్ ప్రీ రిక్విజిట్స్ ఫర్ ద ఐయుఐ ప్రాసెస్. బట్ ఇప్పుడు బేబీ గ్రో అవుతుంటారు, తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అంతా అయిపోతుంది, తర్వాత బేబీకి నార్మల్ బేబీస్కి డిఫరెన్స్ ఉంటుందా? ఒక్కసారి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఈ నార్మల్ ప్రెగ్నెన్సీస్కి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్కి తేడా ఏంటంటే కొంచెం మెడికేషన్స్ ఎక్కువ పెట్టొచ్చు ఐవీఎఫ్లో ఫస్ట్ 3 months. మెడిసిన్స్ కొంచెం ఎక్కువ పెట్టొచ్చు, అంటే సపోర్ట్ ఆఫ్ ద, అంటే ఇది కంప్లీట్ న్యాచురల్ కాదు కదా, సపోర్ట్ చేయడానికి కొన్ని పెట్టొచ్చు. బట్ ఆఫ్టర్ దాట్ దే షుడెంట్ బి ఎనీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఐవీఎఫ్ అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. నార్మల్ మదర్స్ బేబీకి వాళ్ళే మిల్క్ ఇచ్చి వాళ్ళే పెంచడం, ఇది కూడా అంతే, ఐవీఎఫ్ లో కూడా అంతే. అండ్ ఐవీఎఫ్ లో కూడా కొంతమంది ఏమనుకుంటారంటే సిజేరియన్ ఎక్కువ అవుతుందేమో అని, అట్లా ఏం లేదండి. ఐవీఎఫ్ లో కూడా సిజేరియన్ ఎప్పుడు చేస్తాము, నార్మల్ ప్రెగ్నెన్సీస్ లో సిజేరియన్ ఇండికేషన్స్ ఏంటో ఐవీఎఫ్ లో కూడా ఇండికేషన్స్ అవే. అంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం అయినా, లేకపోతే మదర్కి బీపీ పెరిగి, లేకపోతే అట్లాంటి ఏమైనా ప్రోగ్రెస్ అవ్వకపోయినా లేబర్, అలాంటి వాటిలో చేస్తాం, సేమ్ ఇండికేషన్స్ ఉంటాయి. నార్మల్ డెలివరీ కూడా ఛాన్సెస్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ నార్మల్ ప్రెగ్నెన్సీస్. ఓకే. అండ్ మీరు యాజ్ అ డాక్టర్గా ఎంతోమంది పేషెంట్స్ని మీట్ అవుతుంటారు, వాళ్ళ నుంచి ఎన్నో డౌట్స్ కూడా మీరు వింటుంటారు కదా, కొన్ని వియర్డ్ డౌట్స్ ఏమన్నా ఉంటాయి మేడం, ఇట్లాంటివి కూడా అడుగుతారా అని? అంటే వియర్డ్ అన్న కానీ పాపం తెలియక కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి కదా. ఒకటి ఏంటంటే కామన్గా అడిగే, ఎవ్రీడే నాకు అడిగే డౌట్, కలిసిన తర్వాత వీర్యం బయటకు వచ్చేస్తుందండి, దీనివల్ల మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదా అంటారు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం వీర్యం ఫ్లూయిడ్లో <5% ఇస్ స్పర్మ్, మిగతాదంతా సెక్రీషన్స్ అనమాట, మన మేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ నుంచి వచ్చే సెక్రీషన్స్. సో ఆ స్పర్మ్ ఒకసారి డిపాజిషన్ వెజైనల్లో జరిగిన తర్వాత స్పర్మ్ అనేది స్విమ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతుంది, కానీ మిగతాదంతా వచ్చేదంతా సెక్రీషన్స్. వాళ్ళు భయపడతారు, ఏంటి వచ్చేస్తుంది అంటే మాకేమైనా ప్రాబ్లం ఉందేమో అని. తర్వాత ఏంటి, అయిపోయిన తర్వాత పడుకుని ఉండాలి ఎక్కువసేపు, అప్పుడు పెరుగుతుంది ఆ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అంటే అది కూడా అది మిస్కన్సెప్షనే. తర్వాత లెగ్స్ ఏమైనా ఎలివేట్ చేయాలా అంటారు, అది కూడా మిస్కన్సెప్షనే. అండ్ తర్వాత చాలామంది ఏమైనా పర్టికులర్ sexual position is better in achieving pregnancy అని అడుగుతారు. There is no such thing called a particular sexual position. As long as the ejaculation is happening inside the vagina, there is no evidence that one position is better than the other. Okay. And మీరు సురోగసీ గురించి కూడా వినింటారు కదా, లైక్ సురోగసీ గురించి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? సరగసీ అంటే ఏంటి, అద్దె గర్భాశయం. అద్దె గర్భాశయం ఎవరిలో అవసరం పడుతుంది, అసలు గర్భం సంచే లేదనుకో, కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ గర్భసంచి ఉండదు, అంటే జన్యుపరంగా, లేకపోతే గర్భసంచి తీసేశారు ఏదైనా దీనివల్ల, అది ఒకటి. అలా లేకపోతే మదర్కి ఏదైనా కండిషన్ ఉంది, ప్రెగ్నెన్సీ మొయ్యలేని కండిషన్ ఉంది, అర్థమైందా, తను ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తే తన హెల్త్కి రిస్క్, అలాంటి వాళ్ళు కూడా సర్గసీకి వెళ్ళొచ్చు అనమాట. మేడం, ఫిమేల్ ఎక్కువగా వజైనిస్మస్ అని వింటుంటాను, అంటే ఏంటి మేడం? వెజైనిస్మస్ అంటే ఏంటంటే యోని చుట్టూ ఉండే కండరాలు ఇన్వాలంటరీగా, అంటే తన ప్రమేయం లేకుండా అది బిగుసిపోతాయి అనమాట. ఎప్పుడు పెనిట్రేటివ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు కానీ, లేకపోతే గైనకలాజికల్ ఎగ్జామినేషన్స్ అటెంప్ట్ చేసినప్పుడు కానీ, అప్పుడు ఏంటంటే ఇన్వాలంటరీగా బిగుసిపోవడం వల్ల పెనిట్రేటివ్ ఇంటర్కోర్స్ అనేది సాధ్యపడకపోవచ్చు. దాంట్లో డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ సైకలాజికల్ అండి. సో మనం ఏంటంటే దీనికి అవేర్నెస్ రాక చాలామంది ఏంటంటే మ్యారేజెస్ బ్రేక్ అయిపోవడము అలాంటివి చూస్తూ ఉంటాము. ఇదేంటంటే ఇట్స్ ఎ వెరీ మచ్ ట్రీటబుల్ కండిషన్. ఇప్పుడు దానికి ఏంటంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ చేయడము, తర్వాత వెజైనల్ డైలేటర్స్ అని ఉంటాయి అనమాట, డిఫరెంట్ సైజెస్, దాని లూబ్రికేషన్తో యూజ్ చేయడము, తర్వాత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేది నేర్పిస్తాం. వీటి వల్ల చాలా వరకు వెజైనిస్మస్ మనం క్యూర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇది ఒకటి మిత్తా ఫ్యాక్టర్ చెప్పండి, అంటే చాలా మంది జిమ్కి వెళ్ళే వాళ్ళని అడుగుతుంటారు, నువ్వు ప్రోటీన్స్ తీసుకుంటున్నావా, సప్లిమెంట్స్ తీసుకుంటున్నావా అని అడుగుతారు. ఎందుకు అలా అడుగుతారు? ఎందుకంటే వాళ్ళు తీసుకునే సప్లిమెంట్స్లో ఎనబాలిక్ స్టీరాయిడ్స్ అని ఉంటాయండి. అదేంటి, మజిల్ బిల్డ్ చేయడం ఇష్టం కదా చాలా మంది మెన్కి. సో అదేంటంటే ఇట్స్ సింథటిక్ వర్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్. అవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో బ్రెయిన్కి ఏం సిగ్నల్ అందుతుంది, టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ జరుగుతుంది అని సిగ్నల్ అంది, అసలు న్యాచురల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ని బంద్ చేస్తుంది. న్యాచురల్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ బంద్ అయినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ బంద్ అయిపోతుంది. సో వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బీజాలు అనేది ష్రింక్ అయిపోవటము, టెస్టోస్టెరాన్ న్యాచురల్గా ప్రొడక్షన్ తగ్గిపోవటము, స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవటము, 90% వరకు పడిపోద్ది స్పర్మ్ కౌంట్, 90%. అండ్ అది ఆపేసిన తర్వాత కూడా నెలలు సంవత్సరాలు పట్టొచ్చు రీగెయిన్ అవ్వడానికి, కొంతమందికి పర్మనెంట్ డ్యామేజ్ జరగచ్చు.
సో ఇది తెల్లవక్క తీసుకుంటారు. అందుకే అందరికీ చెప్పేది ఏంటంటే దయచేసి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఎనబాలిక్ స్టెరాయిడ్స్ జోలికి వెళ్ళదు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది బాడీ బిల్డర్స్ నేను చూస్తుంటా, పిల్లలు లేరా అంటే లేదు లేదంటారు. మేబీ ఇది ఒక రీజన్ అయింది. ఇది అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సుధీర్. ఓకే మేడం, లూబ్రికెంట్స్ గురించి ఏమంటారు? కొంతమంది ఏంటంటే ఇంటర్కోర్స్ అప్పుడు లూబ్రికెంట్స్ యూజ్ చేస్తారు కంఫర్ట్ గురించి. కానీ ప్రాబ్లం ఏంటంటే బజార్లో మార్కెట్లో దొరికే చాలా వరకు లూబ్రికెంట్స్ స్పర్మ్ని చంపేస్తాం ఇన్ ద సెన్స్, ఇప్పుడు కొన్ని లూబ్రికెంట్స్ ఏం చేస్తాయంటే స్పర్మ్ మొటిలిటీని తగ్గించేస్తాయి అన్నమాట, బైండ్ చేసేస్తాయి. సో స్పర్మ్ ఎగ్కి రీచ్ అవ్వడానికి కెపాసిటీ తగ్గిపోతుంది. అలాగే టాక్సిసిటీ అనమాట, స్పర్మ్కి డిఎన్ఏ డ్యామేజ్ పెరగచ్చు. సో అసలు మనం సంతానం కోసం ప్రయత్నిస్తూ ఈ లూబ్రికెంట్స్ వాడితే ఏమవుతుందంటే అసలు మనమే ఛాన్సెస్ తగ్గించుకుంటున్నాం. అలా అని అసలు లూబ్రికెంట్స్ మరి మాకు ఎలా అండి కావాలి అంటే కొన్ని ప్రెగ్నెన్సీ సేఫ్ లూబ్రికెంట్స్ ఉంటాయి. ఒకటి ప్రీసీడ్ అని ఉంటుంది, ఇంకోటి కన్సీవ్ ప్లస్ అని ఉంటుంది, మినరల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవి యూజ్ చేయొచ్చు అనమాట లూబ్రికేషన్కి. మేడం, మరి ఐవీఎఫ్లో ఎగ్ డోనర్స్ కానీ స్పర్మ్ డోనర్స్ కానీ ఎక్కువగా ఎవరికి అవసరం ఉంటారు? మంచి క్వశ్చన్ సుధీర్. ఎగ్ డొనేషన్ అనేది ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఓవరీస్ ఫంక్షన్ అనేది 40 years లోపు పడిపోతుంది, తగ్గిపోతుంది అనమాట, ఫెయిల్ అయిపోతాయి. దాన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అలాంటి వాళ్ళకి డోనర్ ఎగ్స్ అవసరం పడుతుంది. అలాగే ఏజ్ బాగా అడ్వాన్స్ అయ్యి ఓవర్ 42 years వాళ్ళకి ఎగ్ క్వాలిటీ పడిపోయి వాళ్ళకి అసలు ఎగ్ నెంబర్సే లేకపోతే అప్పుడు కూడా డోనర్ ఎగ్స్ అవసరం అవుతుంది. ఇక డోనర్ స్పర్మ్ విషయాలకు వస్తే మ్యాన్కి స్పర్మ్ కౌంట్ 0 ఉండి బీజాల నుంచి కూడా స్పర్మ్ రాకపోతే అప్పుడు స్పర్మ్ డోనర్ అవసరం ఉంది. మేడం, ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటి? ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే సరే ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వద్దు, మేము 5-10 years వరకు మాకు ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఏజ్ పెరిగిపోతున్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి, ఎగ్ స్పర్మ్ క్వాలిటీ పడుతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే మన ఫర్టిలిటీని మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏంటి, ఇప్పుడే గనక మన ఎగ్స్ కానీ మన స్పర్మ్ కానీ లేకపోతే మన ఎంబ్రియోస్, పెళ్ళైన జంటలైతే ఎంబ్రియోస్ని ప్రిజర్వ్ చేసుకుని మనకి ప్రెగ్నెన్సీ ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనం వీ కెన్ గో ఫర్ దాట్ అనమాట. ఇది సోషల్ ఫ్రీజింగ్. తర్వాత మెడికల్ ఫ్రీజింగ్ ఉంటుంది. మెడికల్ ఫ్రీజ్ అంటే కొంతమందికి ఏంటంటే క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ రేడియోథెరపీ అవసరం పడతాయి. ఆ కీమోథెరపీ రేడియోథెరపీ చేసినప్పుడు మనకి స్పర్మ్ సెల్స్ ఎగ్ సెల్స్ అన్నీ డిస్ట్రాయ్ అవుతాయి అనమాట. సో అప్పుడు వాళ్ళకి కూడా ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, వన్ ఫైనల్ క్వశ్చన్ మేడం, ఇది ఫ్యాక్టా మిత్తా చెప్పండి, ఎక్కువ సమ్మర్లో ఐవీఎఫ్ తగ్గుతుంది సక్సెస్ రేట్ అంటారు, నిజమేనా? అది మిత్తే సుధీర్. ఎందుకంటే ఐవీఎఫ్ అనేది మన ల్యాబ్ ఉంటే ఐవీఎఫ్ ల్యాబ్ చూస్తే ఆ ల్యాబ్ కండిషన్స్ అనేది చాలా స్ట్రింజెంట్గా మెయింటైన్ చేస్తాం. టెంపరేచర్ కానీ, ఎయిర్ క్వాలిటీ కానీ, హ్యూమిడిటీ కానీ, ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ అవుట్ సైడ్ టెంపరేచర్ మనకి. సో ఐవీఎఫ్ సక్సెస్ అనేది మనకి ఈ ఎంబ్రియో క్వాలిటీ బట్టి, హార్మోన్స్ని బట్టి, యూట్రస్ని బట్టి అలా ఉంటుంది. కానీ మనకి సీజన్ బట్టి అటువంటి ఉండదు అనమాట. అసలు ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే మాకు ఆడిట్స్ చేస్తే సమ్మర్లో మంచిగా సక్సెస్ రేట్స్ వచ్చినాయి, బెటర్ సక్సెస్ రేట్సే ఉన్నాయి. సో ఇట్స్ కంప్లీట్ మిత్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా విషయాలు ఓపిక్గా కూర్చొని అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినందుకు. సో చూసారు కదండి, ఈ రోజులలో చాలా మంది ఐవీఎఫ్ ప్రాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అని డౌట్తో ఉంటారు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అండ్ ఐవీఎఫ్లో ఉన్న రకాలు ఏంటి, అందులో మనం ఎంతవరకు సెక్యూర్డ్గా ముందరికెళ్ళొచ్చు, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ డాక్టర్ విద్యాలత మేడం చెప్పిన ఆన్సర్స్ విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.